మూవీ పీక్స్‌కు స్వాగతం. ఈ రోజు నేను మీకు 2009లోని నోయింగ్ అనే యాక్షన్ డ్రామా సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చూపిస్తాను. ముందుగా స్పాయిలర్స్‌తో జాగ్రత్తగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి. సంవత్సరం 1959 లుసిండా తన పాఠశాల యార్డ్‌లో ఉంది. కానీ ఇతర విద్యార్థుల మాదిరిగా కాకుండా ఆమె ఇబ్బందిగా ఉంది. టీచర్ మిస్ టేలర్ పిల్లలను తిరిగి తరగతి గదికి పిలుస్తుంది. కానీ ఆమె మాట వినలేదు. వారు తరగతి గదిలో స్థిరపడినప్పుడు టైం క్యాప్సూల్ కోసం లూసిండా యొక్క ఆలోచనను వారు చేస్తారని మిస్ టేలర్ తరగతికి చెబుతుంది. ఆమె పిల్లలను ఏదో గీయమని చెప్పింది. కానీ ఆమె లూసిండా పనిని సేకరించేందుకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి తన వద్ద ఉన్నట్లుగా ఏవో సంఖ్యలను వ్రాయడం చూసింది. టీచర్ ఆమె పూర్తి కావడానికి ముందే ఆమె కాగితాన్ని పట్టుకుని మిగిలిన వాటిని సేకరిస్తుంది. తరువాత ప్రిన్సిపాల్ విద్యార్థులతో టైం క్యాప్సూల్ 50 సంవత్సరాల తరువాత తెరవబడుతుందని ప్రకటించాడు. తర్వాత క్యాప్సూల్ ఒక రంధ్రంలోకి దించబడుతుంది. మిస్ టేలర్ ఆమె వెనుకకు చూస్తూ లూసిండాను చూసింది. కానీ రెండోసారి ఆమె చుట్టూ తిరిగినప్పుడు అమ్మాయి వెళ్లిపోయింది. వారు ఆమె కోసం రాత్రి బాగా వెతుకుతారు. కానీ మిస్ టేలర్ ఆమె గదిలో దాక్కున్నట్లు గుర్తించింది. ఆమె వేళ్లు నెత్తురొడుతున్నాయి ఎందుకంటే ఆమె తలుపుపై సంఖ్యలను వేళ్లతో గీస్తుంది. ఆమె తలలోని గాత్రాలు గుసగుసలాడకుండా చేయమని లూసిండా మిస్ టేలర్ని వేడుకుంటుంది. 50 సంవత్సరాల తరువాత జాన్ టెలిస్కోప్ ద్వారా చూస్తున్నాడు మరియు తన కుమారుడు కాలేబ్కి వచ్చి శని గ్రహాలను చూడమని చెప్పాడు. ఎవరైనా ఇతర గ్రహాలపై జీవం కనుగొన్నారా అని బాలుడు అతడిని అడుగుతాడు. ప్రస్తుతానికి అది మనమే అని జాన్ అతనితో చెప్పాడు. ఏదేమైనా ఎన్ని గ్రహాలు జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించగలవని కాలేబ్ అడిగినప్పుడు జాన్ అతనికి క్యూయోటీ గోల్డ్లాక్స్ జోన్ క్యూయోటీ ఆలోచనను వివరించాడు. కానీ అబ్బాయికి ఇది ఇప్పటికే తెలుసు. కాలేబ్ టీవీ చూడటానికి తన గదికి పరుగెత్తుతాడు మరియు జాన్ తరువాత వచ్చాడు. రేపు తనకు క్లాస్ ఉంది కాబట్టి నిద్రపోమని చెప్పడానికి కాలేబ్ అతనికి పాఠశాల యొక్క 50వ వార్షికోత్సవం అని మరియు అతనికి ఎలాంటి క్లాసులు ఉండవని గుర్తు చేస్తాడు. జాన్ కాలేబ్కి క్యూయోటీ కేవలం అమ్మ క్యూయోటీ ద్వారా తాను మరణానంతర జీవితం అనే ఆలోచనను చేర్చలేదని, ఇది గత సంవత్సరం తన తల్లిని కోల్పోయినందున బాలుడికి సున్నితమైన విషయం. జాన్ వెళ్లే ముందు అతను కాలేబ్ని టక్ చేసి అతడిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. తరువాత అతను తన భార్య గురించి ఆలోచిస్తూ నిద్రించడానికి తానే తాగుతాడు. జాన్ ఎంఐటీలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అతను ఇస్తున్న ఉపన్యాసం చిత్రం యొక్క ప్రధాన తాత్విక సమస్యను ప్రతిబింబిస్తుంది. విశ్వంలో యాదృచ్ఛికత మరియు నిర్ణయాత్మకతకు సంబంధించిన అంశం. అతను తన విద్యార్థులతో క్యూయూటీ గోల్డిలాక్స్ జోన్ క్యూయూటీ ఆలోచనకు వెళ్తాడు. వాదన యొక్క రెండు వైపులా వివరించడానికి, ఒకటి క్రమం మరియు ప్రయోజనం వైపు, మరొకటి యాదృచ్ఛికం. ఈ విషయంలో తన స్థానం గురించి విద్యార్థులు ఒత్తిడి చేసినప్పుడు జాన్ కేవలం విషయాలు జరుగుతాయని నమ్ముతున్నానని చెప్పాడు. అతని స్నేహితుడు కాస్మోలజిస్ట్ అతను సోమవారం ఒక భారీ సబ్జెక్ట్ విద్యార్థులకు చెప్పాడుని తర్వాత అతన్ని బయటకు పంపించాడని, అతను అతనిని ఏర్పాటు చేయాలనుకుంటున్న తేదీ గురించి చాట్ చేస్తున్నాడని చెప్పాడు. అకస్మాత్తుగా జాన్ పాఠశాలలో తన కుమారుడి వేడుకను గుర్తు చేసుకున్నాడు మరియు కొంచెం ఆలస్యంగా అక్కడికి చేరుకున్నాడు. కానీ ఇప్పటికీ పాఠశాల గాయక బృందంలో బెన్ పాడటం మొదలవుతుంది. తరువాత ఒక వృద్ధురాలు మిస్ టేలర్ టైం క్యాప్సూల్కు రిబ్బన్ను కట్ చేస్తుంది. వారు దానిని గ్రౌండ్ నుండి బయటకు తీస్తారు. వారు దానిని తెరిచినప్పుడు పిల్లలలో ఎన్వలప్లను విభజించేది. ఆమె మిస్ టేలర్ కాలేబ్ లూసిండా కవరును అందజేశాడు మరియు దానిని తెరవడానికి బాలుడు పక్కకు వెళ్తాడు. అతను చేసిన మరియు సంఖ్యలను చూసిన క్షణంలో అతని చెవుల్లో గుసగుసలు వినిపిస్తున్నప్పుడు ఒక మర్మమైన వ్యక్తి అతన్ని చూస్తున్నట్లు అతను గమనించాడు. ఆ రాత్రి జాన్ వంటకాలు చేస్తున్నాడు. ఆ వారాంతంలో స్నేహితుడి ఇంట్లో స్లీపోవర్కు వెళ్లవచ్చా అని బాలుడు అడిగినప్పుడు జాన్ దాని గురించి ఆలోచిస్తానని చెప్పాడు. బాలుడు లూసిండా పనిని తీసుకున్నట్లు అతను గమనించాడు మరియు మరుసటి రోజు దానిని తిరిగి ఇవ్వమని చెప్పాడు. అతని కుమారుడు తన తల్లి వీడియోను చూసి నిద్రపోయిన తర్వాత జాన్ తిరిగి వంటగదికి వెళ్లి సంఖ్యలను మరొకసారి పరిశీలించాడు. అతను వైట్ బోర్డులో ఒక సీక్వెన్స్ వ్రాస్తాడు ఎందుకంటే అది అతనికి సుపరిచితం అనిపిస్తుంది. జాన్ తేదీని నిరోధించాడు. నవంబర్ 9, 2001 మరియు రెండవ సంఖ్య 2996. దాని నుండి అతను 9/11 విషాదాన్ని పరిశోధించాడు మరియు 2996 మంది బాధితులు ఉన్నట్లు చూశాడు. జాన్ సంఖ్యలను వైట్ బోర్డ్కు కాపీ చేసి ఇతర తేదీల కోసం తనిఖీ చేయడం ప్రారంభిస్తాడు. గత 50 సంవత్సరాలలో సంభవించిన విపత్తుల కోసం నిలబడే తేదీలు మరియు బాధితుల నమూనాను అతను గమనించాడు. మరుసటి రోజు లూసిండా యొక్క సంఖ్యల క్రమానికి సంబంధించి తన సిద్ధాంతం గురించి జాన్ ఫిల్కు చెప్పడానికి వెళ్తాడు. జాన్ తనకు ఎలా అనిపిస్తుందో తెలుసు కానీ గత 3 మినహా ప్రతి పెద్ద ప్రపంచ విపత్తు తేదీలకు అతను సంఖ్యలను సరిపోల్చాడని వివరిస్తున్నాడు. లెక్కించబడని నంబర్లలో మొదటిది మరుసటి రోజు 81 మంది విషాదంలో చనిపోతారని పేర్కొంది. ఇది చాలా పిచ్చిగా అనిపిస్తుందని మరియు జాన్ ఎంత కోపంగా ఉన్నా మీకు కావలసిన వాటిని సంఖ్యల శ్రేణిలో కనుగొనడం సులభం అని అతను చెప్పాడు. తెరపై సర్కిల్ చేయని సంఖ్యలను ఎత్తి చూపడం ద్వారా అతను ఆ ప్రకటన కోసం వాదించాడు. జాన్ అతనితో కలత చెందాడు మరియు వెళ్లిపోయాడు. తరువాత మిస్ టేలర్తో మాట్లాడటానికి వెళ్తాడు. ఆమె అతనికి లూసిండా గురించి చెబుతుంది మరియు ఆమె టైం క్యాప్సూల్ను ఖననం చేసిన రోజు ఆమె తలుపు వద్ద ఆమె గోకడం గుర్తించింది. మిస్ టేలర్ సంఖ్యల అర్థం ఏమిటో తాము కనుగొనలేదని చెప్పారు. లూసిండాను ఎక్కడ కనుగొనాలో ఆమె చెప్పగలదా అని జాన్ ఆమెను అడుగుతాడు. అయితే లూసిండా సంవత్సరాల క్రితం మరణించిందని ఆమె చెప్పింది. తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు జాన్ ఇప్పటికీ ఎన్వలప్ల చుట్టూ ఉన్న వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలేబ్ ఆడుతున్నప్పుడు ఒక వింత సందర్శనను అందుకున్నాడు. అదే మర్మమైన వ్యక్తి కారులో కనిపిస్తాడు మరియు బాలుడికి నల్ల రాయిని ఇస్తాడు. జాన్ కిటికీ నుండి లావాదేవీని చూశాడు మరియు దానిని ఆపడానికి బయటకు పరిగెత్తాడు. కానీ కారు వెళ్లిపోయింది. ఆమె ఇద్దరిని చూడటానికి వచ్చినప్పుడు జాన్ సోదరి అతడిని సగం వరకు భయపెడుతుంది. ఆమె వారి
గురించి ఆందోళన చెందుతుంది మరియు జాన్ ఎప్పుడైనా బయటకు వెళ్లాలనుకుంటే కాలెబ్ని బేబీ సిట్కు ఆఫర్ చేస్తుంది. జాన్కు ఆమె తల్లిదండ్రులు అతనితో పంపించారని తెలుసు. అతనికి కష్టమైన సంబంధం ఉంది, ముఖ్యంగా అతని పాస్టర్ తండ్రితో. కొంత గొడవ తరువాత జాన్ తన సోదరిని తన ఇంటి నుండి బయటకు తీసుకువెళ్తాడు. ఆ రాత్రి అతను 81 మంది బాధితులతో సంభవించే ప్రమాదం గురించి ఏదైనా వినడానికి ఎదురుచూస్తూ మద్యం సేవించి వార్తలను చూస్తూ నిద్రపోతాడు. జాన్ కాలేబ్ తన తండ్రికి దూరంగా ఉన్నట్లు భావించి మెట్ల నుండి అతనిని చూడటం గమనించలేదు. జాన్ ఫోన్ రింగ్ చేయడం ద్వారా మేల్కొన్నాడు. కాలేబ్ అతన్ని స్కూలు నుండి తీసుకెళ్లడానికి ఎందుకు లేడని అడుగుతున్నాడు. అతను 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు, కానీ దారిలో ట్రాఫిక్లో చిక్కుకున్నాడు. తన జీపీస్లో పాఠశాలకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతూ లూసిండా పేపర్ నుండి గుర్తించబడని నంబర్లు వాస్తవానికి స్థానాలని జాన్ తెలుసుకున్నాడు. ప్రస్తుతానికి అతని స్థానం ఆ రోజు ప్రమాదం జరుగుతుందని సూచించే నంబర్ పక్కన ఉన్న ప్రదేశం ట్రాఫిక్ను నిలుపుకోవడం వాస్తవానికి ప్రమాదమేనా అని చూడటానికి జాన్ కారు దిగి రోడ్డుపై ఎవరు మరణించలేదని తెలుసుకున్నాడు. అకస్మాత్తుగా ఒక విమానం ఆకాశం నుండి దూసుకెళ్లి పొరుగున ఉన్న మైదానంలో కూలిపోయినప్పుడు ఒక అధికారి అతడిని తన కారు వద్దకు రమ్మని చెప్పాడు. జాన్ వెంటనే తన స్వంత భద్రతను పట్టించుకోకుండా కాలిపోతున్న శిథిలాల వైపు పరిగెత్తుతాడు. విమానం నుండి ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు. ఓడలోని మరొక భాగం పేలినప్పుడు అతను ఒక వ్యక్తిని చల్లార్చాడు. ఆపై భయంతో పారిపోయే ఒక అరుస్తున్న మహిళకు సహాయం చేయడానికి వెళ్తాడు. కాలిపోతున్న వ్యక్తిని జాన్ కాపాడలేకపోయాడు, కానీ పారామెడిక్స్ వచ్చినప్పుడు విమాన శిథిలాల నుండి మరొకరిని బయటకు తీసి బాధితుడి నుండి అతడిని తప్పించాడు. 81 మంది ప్రాణాలు తీసిన ప్రమాదం గురించిన వార్తలు వింటూ తన సోదరి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆమె కాలేబ్ని మేడమీదకు పంపింది, తద్వారా ఆమె జాన్తో మాట్లాడవచ్చు, కానీ అతను నిద్రపోతాడు. కాలేబ్ అతని గురించి ఆందోళన చెందుతున్నాడు మరియు ఏమి జరుగుతుందో అడిగాడు. ఏదో చెడు జరిగిందని తెలుసుకున్నాడు, కానీ జాన్ తన కొడుకుకు ఏమి చెప్పాలో తెలియదు. తరువాత ఫిల్ అతనిని తనిఖీ చేయడానికి వస్తాడు మరియు వారు మళ్లీ నంబర్ల గురించి మాట్లాడుతారు. జాన్ ఆ క్షణంలో అక్కడే ఉండటం యాక్సిడెంట్గా భావించలేదు మరియు ఫిల్ నంబర్లు ఏదో అర్థం కావచ్చు అని నమ్మడం ప్రారంభించాడు, కానీ ఇప్పటికీ పూర్తిగా నమ్మకం లేదు. ఈ క్రమంలో జరగబోయే ప్రమాదాల గురించి జాన్ భావించే క్రమంలో మరో 2 సంఖ్యలు ఉన్నాయి. అతనికి ఒక రకమైన హెచ్చరిక. ఫిల్ వెళ్లినప్పుడు మర్మమైన వ్యక్తి జాన్ ఇంటి దగ్గర మళ్లీ కనిపించాడు. ఇది కాలేబ్ గదిలోకి వస్తుంది మరియు భవిష్యత్తులో పూర్తిగా భయంకరమైనది జరుగుతుందని అతనికి చూపిస్తుంది. ప్రపంచం మంటల్లో ఉంది. పిల్లవాడు భయంతో అరిచాడు మరియు జాన్ తనకు చెడ్డ కల వచ్చిందని భావించి నేలపై ఏడుస్తున్నట్టు గుర్తించాడు, కానీ బయట ఉన్న వ్యక్తిని చూసి అతన్ని దూరంగా వెళ్లిపోవాలని చెబుతూ అతని వెనుక పరిగెత్తాడు. మరుసటి రోజు ఉదయం జాన్ లూసిండా ఇంటిని కనుగొన్నాడు మరియు ఆమె కుమార్తె మరియు మనవరాలు ఇంటిని వదిలి వెళ్లడాన్ని చూస్తాడు. అతను కాలేబ్తో కలిసి ఒక సహజ చరిత్ర మ్యూజియానికి వెళ్తాడు మరియు వారు లోపలికి రాగానే మనవరాలు అబ్బితో స్నేహం చేయమని కాలేబ్తో చెప్పాడు. జాన్ దానిని లూసిండా కుమార్తె డయానాతో మాట్లాడటానికి ఒక మార్గంగా ఉపయోగిస్తాడు మరియు మ్యూజియం కేఫ్లో డ్రింక్ కోసం అతనిని మరియు కాలేబ్ని కలవమని వారిద్దరినీ అడుగుతాడు. పిల్లలు ఆడుతున్నప్పుడు ఇద్దరూ కొంచెం చాట్ చేస్తారు. డయానాకు ఆమె ఎందుకు మాట్లాడాలనుకుంటుందో జాన్ చెప్పే వరకు జాన్ డయానాను ఆమె తల్లికి ఏదైనా సామర్థ్యం లేదా బహుమతి ఉందా అని అడిగారు మరియు అతను ఒక MIT ప్రొఫెసర్ అని చెప్పాడు. అతని కుమారుడు ఆమె తల్లి అదే పాఠశాలకు వెళ్లాడు మరియు అక్కడే అతనికి సంఖ్యలు ఉన్న పేపర్ దొరికింది. ఆమె తల్లిలాంటి వారు నిజంగానే జరగకముందే జరిగే వాటిని చూడగలరని అతను భావిస్తాడు. డయానా కలత చెందుతుంది మరియు అబ్బిని పిలుస్తుంది, కాబట్టి జాన్ ఆమెకు విమాన ప్రమాదం గురించి మరియు ఆ కాగితంపై తేదీ మరియు ప్రదేశం ఎలా అంచనా వేయబడిందో చెబుతుంది. జాన్ రేపు మరియు అక్టోబర్ 19న మళ్లీ ఏమీ జరగకుండా నిరోధించాలని కోరుకుంటాడు, కానీ అతను ఆమె సహాయం కోరుకుంటాడు. డయానాకు ఏమీ ఉండదు మరియు అబ్బితో వెళ్లిపోతుంది. జాన్ ఆమెను మళ్లీ వెంబడించి ఆమె సహాయం కోసం వేడుకున్నాడు, ఎందుకంటే కాలేబ్కి ఏదో ఒక సంబంధం ఉందని అతను అనుకుంటాడు. అతడిని ఏదో ఒక ప్రమాదంలో పడేస్తాడు. ఆమె అతనికి సహాయం చేయదని చెప్పింది. ఆ రాత్రి జాన్ తాను కొనుగోలు చేసిన తుపాకీ సూచనల ద్వారా చూశాడు మరియు ప్రధాన నగరాల్లో ఒకదానిపై బాంబు పేల్చేందుకు సాధ్యమయ్యే తీవ్రవాద కుట్ర గురించి ఒక వార్తా నివేదికను విన్నాడు. ఇంతలో రహస్య వ్యక్తుల సమూహం అడవి నుండి వారి ఇంటిని చూస్తోంది. జాన్ నంబర్ల నుండి స్థానాన్ని కనుగొని రేపు అనుమానిత ఉగ్రవాద దాడి జరిగే న్యూయార్క్లోని FBIకి తెలియజేయడానికి పేఫోన్కు వెళ్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే జాన్ తన సోదరి వద్ద కాలేబ్ను దింపి ఆ అబ్బాయికి వీడ్కోలు చెప్పాడు. అతని సోదరి అతన్ని కౌగిలించుకుంది. అతను తనకు అన్నీ చెప్పడం లేదని తెలుసుకున్నాడు మరియు కాలేబ్ వార్తలను చూడటానికి అనుమతించవద్దని జాన్ చెప్పాడు. తరువాత అతను వారికి చెప్పిన దాని గురించి FBI ఏదైనా చేసిందో లేదో తెలుసుకోవడానికి అతను న్యూయార్క్ వెళ్తాడు. జాన్ ఒక అధికారిని చూసి దాని గురించి అడుగుతాడు, కానీ అకస్మాత్తుగా ఎక్కువ మంది అధికారులు అతడిని ఒక సంభావ్య వ్యక్తిగా భావించి వెంబడిస్తారు. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడాన్ని చూసిన అతను రద్దీగా ఉన్న సబ్వేలోకి పారిపోతాడు. జాన్ అతడిని వెంబడించాడు మరియు ఇద్దరూ సబ్వే రైలులో ఎక్కారు. సబ్వే సెక్యూరిటీకి జాన్ గురించి పోలీసుల నుండి కాల్ వస్తుంది మరియు వారు వారిద్దరిని కూడా వెంబడించడం ప్రారంభించారు. రద్దీగా ఉన్న సబ్వే రైలు లోపల వెర్రి వేట కొనసాగుతుంది. జాన్ ఒక బిడ్డతో ఉన్న స్త్రీని చూసి ఆమెను రైలు నుండి దిగమని చెప్పాడు. కారు లోపలికి కూడా సెక్యూరిటీ అడుగులు వేయడంతో వారు వెళ్లడానికి స్థలం లేని చోట కారు వెనుకకు చేరుకున్నారు. రైలు నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని వారు ఆపాలని జాన్ వారికి చెప్పాడు. మనిషి దొంగిలించబడిన DVDల చుట్టూ తిరిగినప్పుడు అతని కోటు నుండి రాలిపోతుంది కనుక అతను దానిని మళ్లీ చేయనని మరియు వాటిని తిరిగి ఇవ్వనని చెప్పాడు. తలుపులు మూసివేసి రైలు కదలడం ప్రారంభించింది. అకస్మాత్తుగా అదే సబ్వే లైన్లోని మరొక రైలు పట్టాలపై నుండి దిగి జాన్ రైలు వైపు దూసుకెళ్లింది. అతను అది రావడాన్ని చూసి అది కొట్టకముందే ప్రజలు వెనక్కి వెళ్లిపోవాలని అరిచాడు. రనవే రైలు మొత్తం సబ్వేపై విధ్వంసం సృష్టిస్తుంది. పోల్స్ను పగులగొట్టింది మరియు చివరికి ప్రజలు మెట్ల వద్ద ఆగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సబ్వే స్టేషన్ నుండి ప్రజలను బయటకు తీసుకెళ్లడం మరియు జాన్ గందరగోళం నుండి బయటకు వస్తాడు. అతను ప్రజలను రక్షించలేడు లేదా విషాదం జరగకుండా నిరోధించలేడు. అతను తన సోదరి నుండి కాలేబ్ని తీసుకున్న తరువాత జాన్ అబ్బితో కలిసి
డయానా వారి కోసం ఎదురుచూస్తున్నాడని తెలుసుకుని ఇంటికి వస్తాడు. కాలేబ్ అమ్మాయిని ఇంటి లోపలికి తీసుకువస్తాడు మరియు డయానా వెంటనే తన తల్లి తనకు అక్టోబర్ 19న చెప్పిన విషయాన్ని జాన్కు చెప్పింది. లూసిండా ఆ తేదీ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడేదని, ఎందుకంటే డయానా చనిపోయే రోజు ఇదేనని ఆమెకు నమ్మకం ఉందని ఆమె చెప్పింది. తదుపరి షాట్లో నలుగురు లూసిండా ఇంటికి వెళ్లడం మనం చూశాము. పిల్లలు వెనుక భాగంలో నిద్రిస్తున్నారు కాబట్టి డయానా తన భవిష్యత్తును ఎవరైనా ఊహించగలరని నమ్మకూడదని బహిరంగంగా పంచుకోవచ్చు. అంతేకాకుండా ఆమె భవిష్యత్తు ఏమిటో తెలుసుకోవాలనుకోవడం లేదు. జాన్ తన భార్యను చంపిన అగ్ని గురించి ఆమెకు చెప్పాడు మరియు అతను పేజీలో తేదీని చూసినప్పుడు అతను 1 సంవత్సరం ముందు దాన్ని పొందాడా, అతను ఏమి జరిగిందో మార్చగలడా అని అతను తక్షణమే ఆశ్చర్యపోయాడు. విషాదాలు జరగకుండా ఆపడానికి ప్రయత్నించడం వెనుక అతని కారణం అతను ఆమెకు సహాయం చేయగలడో లేదో తెలుసుకోవడం. నంబర్లతో పేజీని పొందడం వలన అతను ముందుగా అనుకున్నట్లుగా కాకుండా ముందుగా నిర్ణయించిన విధంగా విషయాలు జరిగితే అతడిని ప్రశ్నించేలా చేసింది. వారు ఏకాంతమైన ఇంటికి చేరుకుని వారికి సహాయపడే ఏదైనా కనుగొనడానికి లోపలికి వెళ్లేటప్పుడు పిల్లలను కారులో వదిలివేస్తారు. వారు లోపలికి వెళ్లే ముందు డయానా పేజీలోని తుది రచనను చదివి అది 33 కాదని వెనుకకు వ్రాసిన ఈ అని చెప్పింది. ఇంటి లోపల డయానా తన తల్లి అనారోగ్యంతో ఉన్నదని, తన జీవితమంతా నమ్ముతున్నానని మరియు ఏదో కోసం సిద్ధంగా ఉండటానికి అడవులకు వెళ్లిందని జాన్తో చెప్పింది. వారు లూసిండా అధ్యయనంలో ప్రవేశించి ప్రపంచవ్యాప్తంగా విషాదాల నుండి వార్తాపత్రిక క్లిప్పింగ్లను మరియు డయానా తమతో తీసుకునే బైబిల్ నుండి డ్రాయింగ్ను కనుగొన్నారు. తరువాత వారు ఆమె గదిలోకి వెళతారు. అక్కడ జాన్ మరొక నల్ల రాళ్లను కనుగొన్నాడు. ఇంతలో కాలేబ్ నిద్రలేచి కారు దగ్గరికి వస్తున్న మర్మమైన బొమ్మలను చూశాడు. జాన్ ఆమె మంచం కింద మరిన్ని రాళ్లను కనుగొన్నాడు మరియు దానిని పైకి లేపడం ద్వారా క్యూయూటీ, మిగతావారు క్యూయూటీ అనే పదాలు గీయబడినట్లు గుర్తించారు. అతను ఈ దానికోసం నిలుస్తుందని అతను గ్రహించాడు. మర్మమైన బొమ్మలు దాదాపు కారు వద్ద ఉన్నాయి కాబట్టి కాలేబ్ హోమ్స్ డయానా మరియు జాన్ వారి తర్వాత బయటకు వెళ్లమని ప్రేరేపించింది. వారు వచ్చినప్పుడు కాలేబ్ తన తండ్రికి బొమ్మల గురించి చెప్పాడు. వారు ఎంచుకున్నట్లయితే వారు తమతో రావచ్చు అని గణాంకాలు చెప్పాయని అబ్బి చెప్పడంతో వారు ఒకేసారి వారితో మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. జాన్ బొమ్మలలో ఒకదాన్ని చూసి అడవుల గుండా అతని వెంట వెళ్తాడు. కానీ అతను అతన్ని కనుగొన్నప్పుడు అతనికి అతనితో చాలా అసహ్యకరమైన అనుభవం ఉంది. వారు జాన్ ఇంటికి తిరిగి వచ్చారు మరియు అతను మరియు డయానా ఇద్దరూ ఈ సంఖ్యలు చాలా రోజులుగా తమను అనుసరిస్తున్నాయని అనుకుంటున్నారు. జాన్ ఆమెకు లూసిండా ప్రతిదాని ముగింపును చూడగలడని చెప్పింది కానీ ఆమె ఇంకా నమ్మలేదు. ఆమె తన కుమార్తె కోసం భయపడుతోంది మరియు జాన్ కూడా. మరుసటి రోజు ఉదయం జాన్ అబ్బీ వద్దకు వస్తాడు. ఆమె అమ్మమ్మ ఇంటి నుండి చిత్రాన్ని చిత్రించాడు మరియు అతను దానిని చూసినప్పుడు అతనికి అబ్జర్వేటరీలో తనిఖీ చేయాల్సిన ఆలోచన వచ్చింది. వారు అక్కడికి చేరుకున్నప్పుడు ఫిల్ అతడిని ల్యాబ్కు అనుసరిస్తాడు. అక్కడ జాన్ సౌర మంటలపై పరిశోధన కోసం చూస్తున్నాడు. గ్రహం నుండి అన్ని జీవులను తుడిచిపెట్టే సౌర సూపర్ఫ్లేర్ గురించి ఈ సంఖ్యలు అందరికీ హెచ్చరిక అని జాన్ భావిస్తున్నారు. తగిన సంస్థలకు ఇప్పటికే తెలుసు మరియు త్వరలో ప్రకటన వస్తుందని అతను భావిస్తాడు. జాన్ ప్రపంచ ముగింపును ఎలా ఆపాలి అని ఆశ్చర్యపోతాడు మరియు ఫిల్ తన భార్య ఇంటికి వెళ్లమని చెప్పాడు. వారు భూగర్భంలోకి వెళితే వారికి అవకాశం ఉండవచ్చని భావించిన డయానా వెంట అతను వెళ్తాడు కాబట్టి ఆమె చిన్నప్పుడు ఆడుకునే కొన్ని భూగర్భ గుహలను ఆమె సూచిస్తుంది. జాన్ అంగీకరిస్తాడు మరియు తరువాతి సన్నివేశంలో వారు ఇంటికి తిరిగి వచ్చారు. సామాగ్రిని ప్యాక్ చేస్తున్నారు. అతను చివరకు తన భార్య బహుమతిని అతనికి తెరిచి లోపల వారి చిత్రంతో కూడిన లాకెట్ను కనుగొన్నాడు. తరువాత వీడ్కోలు చెప్పడానికి మరియు రాబోయే అపోకలిప్స్ గురించి చెప్పడానికి అతను తన తండ్రిని పిలిచాడు. దేవుడు తన సమయం అని అనుకుంటే అతను వెళ్తాడు మరియు అపోకలిప్స్ను అధిగమించడానికి ప్రయత్నించడు అని అతని తండ్రి చెప్పాడు. వారు వేలాడదీసినప్పుడు జాన్ కాలేబ్ను తీసుకురావడానికి వెళ్తాడు మరియు అతను సంఖ్యలను వ్రాస్తూ ఉంటాడు. అతను కాగితాన్ని తీసివేసినప్పుడు పిల్లవాడు టేబుల్ మీద వ్రాస్తూనే ఉన్నాడు మరియు అతను తన పెన్ను తీసివేసినప్పుడు కాలేబ్ దానిపై గీతలు పడతాడు. హఠాత్తుగా జాన్కి మిస్ టేలర్ చెప్పిన తలుపు కోసం వెతకాలనే ఆలోచన వచ్చింది. అతను పాఠశాలకు చొరబడి తలుపు తీసి తిరిగి ఇంటికి తీసుకెళ్తాడు. వారు గుహలకు వెళ్లాల్సిన అవసరం ఉందని డయానా అతనికి చెబుతుంది మరియు అతను పెయింట్ను తలుపు నుండి తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారు అక్కడికి వెళ్లడం లేదని అతను ఆమెకు చెప్పాడు. జాన్ ఆమె తల్లి తలుపు మీద గీసిన నంబర్లు వారు వెళ్లవలసిన ప్రదేశం అని అనుకుంటుంది. ఇంతలో డయానా పిల్లలను తీసుకువెళ్లి వారితో వెళ్లిపోతాడు. కాలేబ్కి అతని తండ్రి వారిని అనుసరిస్తాడని చెప్పాడు. జాన్ లొకేషన్ కనుగొన్నాడు మరియు అతను డయానాకు వార్తలు చెప్పడానికి బయలుదేరినప్పుడు అతను అప్పటికే వెళ్లిపోయాడని అతను చూశాడు కాబట్టి అతను తన కారు వద్దకు వెళ్లిపోయాడు. కారులో అబ్బి తన తల్లికి బొమ్మలు ఎక్కడ ఉన్నాయో తెలుసు అని చెప్పింది మరియు ఆమె వారికి కుసగుసలాడుతోంది కాబట్టి ఆమెకు అది తెలుసు. డయానా విచిత్రంగా ఉంది. ఆమె ఒక గ్యాస్ స్టేషన్ వద్ద ఆగింది మరియు ఆమె టీవీలో అత్యవసర ప్రసారాన్ని వింటున్నప్పుడు కాలేబ్ జాన్కు కాల్ చేశాడు. డయానా అతనిని ఫోన్లో కనుగొని కాలేబ్ను తీసుకున్నందుకు క్షమాపణలు కోరుతూ వారు ఎక్కడికి వెళ్తున్నారో జాన్కు చెప్పారు. ఆ నంబర్లు ఆమె తల్లి ఇంటి స్థానమని మరియు వారు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందని అతను ఆమెకు చెప్పాడు. కానీ ఆమె నో చెప్పింది. అకస్మాత్తుగా డయానా పేఫోన్లో నల్ల రాయిని చూసింది మరియు ఆమె చుట్టూ తిరిగినప్పుడు బొమ్మలు పిల్లలతో వెళ్తున్నట్లు ఆమె చూసింది. ఆమె ఒక కారును దొంగిలించి వెంటనే వారి వెంట వెళుతుంది. దురదృష్టవశాత్తు ఆమె వెంటాడే సమయంలో డయానా ట్రక్కును ఢీకొట్టింది. జాన్ చివరికి రోడ్డుపై అంబులెన్స్లో ఆమెను కనుగొన్నాడు మరియు అర్ధరాత్రి గడియారం తాకినప్పుడు ఆమె మరణించింది. అతను ఆమెకు వీడ్కోలు చెప్పాడు. తరువాత పిల్లలను కనుగొనాలని ఆశతో ఆమె తల్లి ఇంటికి వెళ్తాడు. జాన్ టైర్ ట్రాక్లను చూసి వాటిని అడవిలోకి వెళ్లి డయానా వదిలిపెట్టిన కారు వద్దకు వెళ్లాడు. అతను కారును వదిలి బొమ్మలలో ఒకదాన్ని చూసినప్పుడు కాలేబ్ కోసం పిలుస్తాడు. కాలేబ్ అతని వద్దకు పరిగెత్తుతాడు మరియు మరిన్ని బొమ్మలు కనిపించినప్పుడు అతను సరేనని చెప్పాడు. జాన్ వారు వెళ్లాలని చెప్పారు కానీ అతని కుమారుడు వారు బొమ్మలతో వెళ్లాలని చెప్పారు. ఏబీ కనిపించాడు. వారు తమను బాధించరని జాన్కు చెప్పారు. బొమ్మలు మొత్తం సమయాన్ని కాపాడుతున్నాయని మరియు వారు ముందుకు పంపిన సందేశం మార్గం సిద్ధం చేయడమేనని పిల్లలు అతనికి చెప్తారు. కాలేబ్ మరియు అబ్బీ ఎంచుకున్న వాటిలో భాగం
అవి గ్రహాంతరవాసులచే రక్షించబడతాయి. అకస్మాత్తుగా ఆకాశంలో భారీ గ్రహాంతర అంతరిక్ష నౌక జాన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు ముగ్గురు ఓడలో వెళ్లవచ్చని కాలేబ్ అనుకుంటాడు. అయితే అది పిల్లలు మాత్రమే అని గ్రహాంతరవాసి స్పష్టం చేశాడు. జాన్ తన కొడుకును కాపాడాలని కోరుకుంటే అతను అతన్ని గ్రహాంతరవాసులతో వెళ్లనివ్వాలి. అతను తన కొడుకుకి వీడ్కోలు చెప్పి లాకెట్ ఇస్తాడు. ఏదో ఒకరోజు దాని అర్థం ఏమిటో తెలుసుకుంటానని చెప్పాడు. వారు ఆలింగనం చేసుకుంటారు. అప్పుడు బాలుడు గ్రహాంతరవాసులతో వెళ్తాడు. వారు వారి అసలు రూపంలోకి మారి పిల్లలను ఓడపైకి ఎత్తారు. జాన్ విస్మయం మరియు దుఃఖంతో చూస్తుండగా అంతరిక్ష నౌక గ్రహం నుండి వెళ్లిపోయింది. ఒకటి కంటే ఎక్కువ ఓడలు భూమిని వదిలి ఎంచుకున్న వాటిని విశ్వంలోని ఏదో తెలియని మూలకు తీసుకెళ్లడం చూడవచ్చు. మరుసటి రోజు జాన్ తన కుటుంబంతో కలిసి గ్రహాంతరవాసులతో బయలుదేరలేని అపోకలిప్స్ కోసం వేచి ఉండేందుకు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాడు. సూపర్ ఫ్లేర్ గ్రహం గుండా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మనకు తెలిసినట్లుగా అన్ని జీవితాలను నాశనం చేస్తుంది. చిత్రం యొక్క తుది చిత్రంలో పిల్లలు మరో ప్రపంచంలోని ముగ్గురు వైపు పరిగెత్తడాన్ని చూడవచ్చు.